హార్లిక్స్, బార్న్విటా, కాంప్లాన్, ఎక్స్, వై, జెడ్ ఇలాంటి హెల్త్ డ్రింక్స్ అని చెప్పి మన పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ మిల్క్లో కలిపేసి ఇస్తాం. చాలా హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి ఇస్తాం, అవునా? ఇవి స్ట్రాంగర్ అని, బ్రెయిన్ షార్ప్ చేస్తుందని, హైట్ పెంచుతుందని రకరకాల రీజన్తో ఇస్తుంటాం. 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో కలిసి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఇవి హెల్త్ డ్రింక్స్ అనే క్లాసిఫికేషన్లో లేకుండా తీసేశారు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో ఈ హెల్త్ డ్రింక్స్ గురించి ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ హెల్త్ డ్రింక్స్లో 100 గ్రామ్స్ ఆఫ్ పౌడర్లో 32 గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ యాడ్ చేయబడింది. అంటే ఒక సర్వింగ్ కానీ ఒకసారి కానీ మీ పిల్లలకి ఇవి ఇస్తే కనీసం హాఫ్ ఆఫ్ ది డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద షుగర్ ఒకటేసారి ఇన్ ఎ డే ఒకటేసారి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళడం వల్ల వెంటనే హైపర్ యాక్టివ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరిచ్చేది న్యూట్రిషనల్ డ్రింక్ అనే దానికన్నా షుగరీ డ్రింక్స్ అని చెప్పేసి అనండి. ఎందుకంటే ఇందులో విటమిన్స్ ఉంటాయి, తర్వాత కొన్ని మినరల్స్ యాడ్ చేస్తా అని చెప్తారు. అవి ఆల్రెడీ మనం తినే ఎగ్లో కూడా ఉంటుంది, మనం తినే బ్రేక్ఫాస్ట్, దోశ, ఇడ్లీస్లో కూడా ఆ ప్రోటీన్ బేస్డ్ ఉంటాయి. మరి ఎందుకు ఈ షుగరీ డ్రింక్స్ అని మీ పిల్లలకి ఇస్తారు? సో మీరు ఈ లేబుల్స్ మీద, ఈ షుగరీ డ్రింక్స్ ఉన్న లేబుల్స్ మీద హైటర్ అని, టాలర్ అని, స్ట్రాంగర్, షార్పర్, వాట్ ఎవర్ ఇలాంటి వర్డ్స్తో పెట్టి మీకు చూపిస్తున్నారు కదా. సో బేసికల్లీ హైట్ పెరగడం అనేది జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పిల్లవాడి యాక్టివిటీ అనేది ప్రాపర్ స్లీప్ మీద, ప్రాపర్ రెస్టింగ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్సో ప్రాపర్ యాక్టివిటీ, గేమ్స్ ఆడించండి, రోజు ఒక 1 అవర్ ఆటలు ఆడించండి, సన్ ఎక్స్పోజర్ పెంచండి. సో ఇవన్నీ చేయడం వల్ల మాత్రమే వస్తుంది తప్ప ఇవి ఈ షుగరీ డ్రింక్స్ తాగడం వల్ల కాదు. ఫైనల్గా ఈ షుగరీ డ్రింక్స్ మానేసి ప్లెయిన్ మిల్క్లో బనానా స్లైసెస్ ఇవ్వండి, లేదు అంటే మంచిగా ఒక పించ్ ఆఫ్ జాగరీ ఆర్ టర్మరిక్ పౌడర్స్ ఇట్లాంటి కలిపి ఇవ్వడం అలవాటు చేయండి. సో ఇలాంటి మరిన్ని మోర్ న్యూట్రిషన్ హెల్త్ అప్డేట్స్ గురించి ఫాలో మై ఛానల్. హాయ్, నేను మీ డాక్టర్ కీర్తిమాన్ కంచర్ల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్.